హనోకు దేవునితో నడిచి కొనిపోబడ్డాడంటే విన్నాడు. మిగిలిన వాళ్ళు అట్లానే ఉన్నారు. తర్వాత నోవా జలప్రళయంలో మొత్తం పోయారంటే విన్నలా. నోవా భద్రంగా ఉన్నాడంటే విన్నాడు. దేవుడు సిద్ధపడమన్నప్పుడు సిద్ధపడ్డాడు, జాగ్రత్త పడమన్నప్పుడు జాగ్రత్త పడ్డాడు, చెప్పిన మాట విన్నాడు. మిగిలిన వాళ్ళు వెటకారం చేశారు, ఎగతాళి చేశారు, ఆఫ్ మైండ్ వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. ఆసోదుళ్ళు. నేను చాలాసార్లు వాక్యం చెప్పేటప్పుడు మొత్తుకొని చెప్తా, దేవుడు మాట్లాడే పద్ధతుల్లో దైవజనుడి నోటి నుంచి కూడా మాట్లాడతాడు రా బాబు, అమ్మా, అయ్యా, పాస్టర్లు, దైవజనులు, దైవజనురాళ్ళు, నన్ను వెంబడించేవాళ్ళు, ఎక్కడెక్కడో ఉండి నన్ను ఫాలో అయ్యేవాళ్ళు అందరూ జాగ్రత్త వినాలి. చెప్పినప్పుడు దేవుని మాటలు నీకు వస్తున్నప్పుడు ఆ మాటల్ని వెంటనే నోట్ చేసుకోవాలి, హృదయంలోకి తీసుకోవాలి, వెంటనే స్కేల్ వేసుకోవాలి. ఆ వినబడుతున్నటువంటి మాటలు ఒక అద్దంలా నీకు కనపడుతుంటే ఆ మాటల అద్దంలో నీ బ్రతుకు నీకు కనపడిద్ది. కనపడ్డప్పుడు ఫలానా దగ్గర నా లోపం ఉంది, ఫలానా పాయింట్లో నేను తేడాగా ఉన్నాను, అర్జెంటుగా నేను సరి చేసుకోవాలి అని ఎవరైతే వెంటనే స్పందించి స్టెప్ తీసుకుంటారో వాళ్ళు వర్ధిల్లుతారు, వాళ్ళు దూసుకెళ్తారు, వాళ్ళు ముందుకెళ్తారు, వాళ్ళు సఫలులు అవుతారు, దేవుని దగ్గర నుంచి సమస్తం పొందగలుగుతారు.